హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. వృషభ రాశి వారి ఇంట్లో ఒక దేవత తిరుగుతూ ఉంటుంది. ఇది పూర్తిగా నిజమే. అన్ని పనులు వదిలేసి తక్షణమే ఈ వీడియోని చూడండి. ఏప్రిల్ 10 తర్వాత జరగబోయే విషయాలు వింటే మీరు ఆశ్చర్యపోతారు. వృషభ రాశి వారి వల్ల ఆ దేవత కటాక్షం ఎప్పటి నుంచో ఉంది, కానీ మీరు మాత్రం ఆమెను గుర్తించలేరు. ఏప్రిల్ 10 తర్వాత మీకు ఊహించని 5 అతిపెద్ద గుడ్ న్యూస్లు వినబోతున్నారు. మీ జీవితంలో గణనీయమైన మార్పులు జరగబోతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎటువంటి పనైనా ఆపేసి వెంటనే ఈ వీడియోని చూడండి. అప్పుడే మీకు ఆ దేవత ఎవరు, ఆమె మీ ఇంట్లో తిరుగుతుంది, అలాగే వచ్చే 5 అద్భుతమైన గుడ్ న్యూస్లు ఏమిటి అనే విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. కృతికా నక్షత్రము 2, 3, 4 పాదములు, రోహిణి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, మృగశిర నక్షత్రము 1, 2 పాదములలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో ఇది 2వ రాశి. ఈ రాశికి వారికి స్థిరత్వము, ఆనందము, ఉత్సాహము అంటే లక్షణాలు ఉన్నాయి. వృషభ రాశి వారు ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు. చూడగానే ఇతరుల లోపం, బాధను వీరితో పంచుకోవాలని, మిత్రత్వాన్ని కోరుకునే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వీరు ప్రశాంతంగా స్వామి స్మరణంతో ఉంటారు. ఉత్తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు. కంఠమైన నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకడుగు, క్రమశిక్షణను ఇష్టపడుతూ ఉంటారు. హృదయపూర్వకంగా పనులు చేస్తారు. సహనీయంగా ఎప్పుడు ముందడుగు. వీరిలో దయ గుణాలు ఎక్కువగా విశ్వసించి వారు మంచి ఫలితాలు పొందుతారు. అభిప్రాయాన్ని మార్చుకోవడం చాలా కష్టం. దృఢత్వం, మంచి స్వభావం, ఇతరులతో కలిసి పనిచేయడం సామర్థ్యం వీరిలో ఉంటుంది. కార్యక్రమ శక్తి మెదడుగా ఉంటుంది. అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు. ప్రేమగల మానత్వం పెరిగి సమాజం కూడా. వీరి ముఖ్యమైన లక్ష్యం 12 రాశులలో కల్లా ఎక్కువ సహనం వృషభ రాశి వారికి ఉంటుంది. ఒకరికి ప్రేమ చూసుకుంటూ ఉంటారు. ఎట్లాంటి సమయమైన ధైర్యంగా ఎదుర్కొంటూ వారితో ఉండేవారు. ఎప్పుడు భద్రత కలిగి ఉంటారు. వీరు మోసపోరు, మోసం చెయ్యరు. స్నేహితుల పట్ల విధేయతగా ఉంటారు. ఇతరులు ఇచ్చే గౌరవాన్ని కాపాడుకోవడంలో జాగ్రత్త పడుతూ గొడవకు దూరంగా ఉంటారు. వీరి అదృష్టపు రంగు తెలుపు. అదృష్టపు సంఖ్య 6. అదృష్టపు వారం శుక్రవారం. మధ్య వయసు నాటికి వీరి జీవితం అత్యంత మధురంగా మారుతుంది. దావ్యం లభిస్తుంది. వృషభ రాశి వారికి ఇంట్లో ఎప్పటి నుంచో ఒక దేవత అనుగ్రహం ఉంది, కానీ మీరు ఆమెను గుర్తించలేదు. గత 5 సంవత్సరాలు గడిచిన కొన్ని ప్రమాదాల తప్పిదంలో తప్పించుకున్నారు అంటే ఇది ఆ దేవత కటాక్షమే. ఆమె ఎప్పుడు మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి మీరు చాలాసార్లు చూసి ఉంటారు. కొన్ని పనులు అస్సలు మిమ్మల్ని నెగ్లెక్ట్గా ఇబ్బందులకు గురి చేసే సమయంలో మీరు తప్పిదంలో తప్పించుకున్నారు. ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడే ఉంటారు. ఇవన్నీ ఏంటి అంటే ఆ దేవత మిమ్మల్ని ఎప్పుడు సంరక్షిస్తుందని అర్థం. అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది, అలాగే మీరు ఆ దేవతను ఏ విధంగా గుర్తించగలరు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ప్రతి ఒక్కరూ మనిషికి ఒక దృఢమైన సంకల్పం ఉంటుంది. ఈ రోజుల్లో ఎవరు కూడా వాళ్ళ కులదైవం గురించి ఏమాత్రం కూడా ఐడియా ఉండటం లేదు. మనకు చాలా చక్కగా, అలాగే మన ఊళ్ళో ఎక్కడైనా మనం ఉండే అక్కడ కులదైవానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి లేదా మందిరం ఉండే ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు సిటీ లైఫ్లో బతుకుతూ ఉన్నారు. అలాగే వాళ్ళు ఇవంటింటిని కూడా అస్సలు పట్టించుకోవడమే లేదు. మీరు ఇవన్నీ ఇప్పుడు మంచిగా ఆరాధించుకోవాలి. ఇప్పటి వరకు అయితే వృషభ రాశి వారు ఆర్థికంగా ఎంతో నష్టపోయారు. అంటే రాశి చక్రంలో 12 రాశుల్లో చూసుకుంటే ఆర్థిక పరంగా చాలా ఎక్కువగా శాతం నష్టపోయిన రాశి ఖచ్చితంగా వృషభ రాశి వారే అని చెప్పుకోవచ్చు. కానీ రాశి వారు నష్టపోయినట్లుగా ఇంకెవరూ నష్టపోలేదు. మీరు ఇంకా ఆ నష్టం గురించి తెలుసుకోలేకపోయారు కూడా. దీనికి కారణం మీరు లేదా వారు మర్చిపోవడం. కులదైవాన్ని మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా కారకమైన
అవుతుంది. మనకు ఈ కారణం తెలియక సతమతమైపోతూ ఉన్నాము. ఎందుకు మనకు ఎప్పుడు ఇలా జరుగుతుంది అని ఆలోచిస్తూ పడిపోతూ ఉంటాం. అలాగే కొంత పెద్దవారిని అడిగి తెలుసుకోండి, మీ కులదైవం ఎవరు అని. మీకు కుదిరితే విగ్రహం కానీ లేదా పటాన్ని కానీ తీసుకొని, అలా కుదిరితే అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదైవం పేరిట ఎవరు అనేది తెలుసుకొని నిత్యం ఆమెను స్మరించుకుంటూ ఆరాధించండి. ఇలా చేస్తే మీకు ఆ దేవతా కటాక్షం మరింత మెరుగుపడుతుంది. ఇంకా మీరు తెలియవలసిన ముఖ్యం పని కులదైవం గురించి తెలుసుకోవాలి. ఒక మంచి రోజు చూసుకొని పెద్దవాళ్ళతో కూర్చొని మాట్లాడుకొని మీకు దైవం ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి. మీరు ఎంత పెద్ద సిటీలో ఉన్నా సరే దైవం ముందు మీ పనులు కావు, అనుగ్రహం లేనిదే పొందలేము. కాబట్టి ఖచ్చితంగా వృషభ రాశి వారు ఉదయానికి సంబంధించిన ఎటువంటి పనైనా సరే నిర్లక్ష్యం చేయవద్దు. కాబట్టి మీరు ధైర్యం గురించి పెద్దవాళ్లకు అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి. మీరు ఆ దేవతను ఎలా పూజించాలి, ఎలా ఆరాధించాలో తెలుసుకొని మీ ఇంట్లో స్థాపించుకొని, అలాగే మీ కులదైవం పేరు ఏమిటో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మీరు తెలుసుకోవలసిన పని ఏమిటి అంటే, మీరు ఎక్కువగా పక్క వాళ్ళను నమ్ముతూ ఉంటారు. కాబట్టి ఈ అలవాటును వెంటనే మానివేయండి. ఎందుకంటే మీరు ప్రతి పనిని ఎంత ఓపెన్గా చేస్తూ ఉంటారో వృషభ రాశి వారు ఎప్పుడూ ఎంతో శ్రమపడి శ్రద్ధగా పనిచేస్తారు. కానీ చివరి నిమిషంలో దాని కారణం కూడా ఓపెన్గా ఉండటమే. అందుకే ఇకపై మీరు ఈ పనిని మానివేయాలి అనుకుంటే దానికి ఎవరికి చెప్పకుండా శ్రద్ధగా కష్టపడి చేయండి. మీరు ఈ పని మీద దైవం మీద నమ్మకం పెట్టుకొని పూర్తిగా అయ్యాక ఇతరులకు చెప్పండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీ పని ఎటువంటి ఆటంకం లేకుండా ఎంతో చక్కగా పూర్తవుతుంది. వృషభ రాశి వారు ఎంతో ఖచ్చితంగా పనిచేస్తారు, టాలెంట్గా ఉంటారు. మీరు పక్క వాళ్ళ గురించి, మీకు పక్క వాళ్ళ గురించి వాళ్ళ గురించి సపోర్ట్ ఉండదు. కానీ కాస్త సపోర్ట్ దొరికితే మాత్రం మీరు ఆకాశాన్ని అందుకుంటారు. సపోర్ట్ లేకపోవడమే మీకు బాధగా అనిపిస్తుంది. అయితే ఇక మీదట బాధపడవలసిన అవసరమేమీ లేదు. ఎందుకంటే మీకు గ్రహాలు ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. మీరు పడిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం మీకు అత్యంత త్వరలో దొరకబోతుంది. ఇప్పటి వరకు మీకు చేసిన మంచి పనులు ఫలితం మీకు రాబోతున్నాయి. ఇక ఇక్కడి నుండి మీ కర్మ ఫలాలు ఏవైతే మంచిగా చేస్తారో ఇవన్నీ కూడా మీకు జరిగే ట్రిగ్నల్స్ గిఫ్ట్ వస్తూ ఉంటాయి. అలాగే ఏప్రిల్ 10 తర్వాత మీకు రాబోయే అతిపెద్ద గుడ్ న్యూస్లు 5 ఏమిటి అంటే, ఎవరైతే పెళ్లి సంబంధితమైన విషయాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి అనుగుణంగా మంచి సంబంధం కుదిరే అవకాశం, అలాగే జాబ్ కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి స్థాయిలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీరు ప్రాపర్టీ, ఇల్లు, వాహనాలు కొనుగోలు అనుకుంటే ఇవన్నీ కూడా తీరిపోయే సమయం ఆసన్నమైంది. ఇంటర్మీడియట్ ఎంతో కష్టపడి చదువుతూ ఉంటారు, ఎగ్జామ్స్ రాశారు. ఇప్పుడు వారి ప్రయత్నం మంచి ఫలితాలు మొదలు పెట్టబోతూ ఉన్నాయి. అయితే మీ ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. లైఫ్ కొంత టర్న్ డౌన్ ఉంటుంది, కానీ పెద్ద అనారోగ్య సమస్యలు ఉండవు. ఎక్కువగా చిరాకు ఉండే చిన్న సమస్యలు మాత్రమే తలెత్తుతూ ఉంటాయి. వృషభ రాశి వారు ఆహారం పైన అలాగే వ్యాయామం పైన దృష్టి పెట్టాలి. హనీ ఫుడ్ను పూర్తిగా తీసుకోకండి. మేము చెప్పిన విధంగా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుని ఇకపై మీరు దైవానికి భయపడకుండా దేనికి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడి నుండి ప్రతి ఒక్కరి మంచి జరగబోతుంది. మీరు చేయవలసిందిగా మీకు దైవ దర్శన ప్రాప్తి చేసుకోవడం, ధూపదీప నైవేద్యములతో నిత్యం ఎట్టి దేవతలను ఆరాధింపజేయాలి. తర్వాత మీ జీవితం మెరుగుపడుతుంది. మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయడం, అన్నదానం లేదా ధన రూపంలో దానాలు, వృద్ధులకు సహాయం చేయండి. ఇలా చేస్తే మీకు మరింత పుణ్య ఫలితం పొందుతారు. వృషభ రాశి వారు ఎప్పుడు గోమాతను ఆరాధించాలి. ఎందుకంటే గోమాత అంటే సకల దేవతల స్వరూపం. గోమాతను ఆరాధించడం వల్ల జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు వస్తాయి. సకల దేవతల ఆశీర్వాదం మీకు తోడుగా ఉంటుంది. వృషభ రాశి వారు నిత్యం ఇంట్లో దీపారాధన చేయాలి. దీపం వెలిగించి భగవంతుణ్ణి ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. దీపం మనకు శాంతిని ఇస్తుంది.
దీపశాంతి దుష్ట శక్తులను దూరం చేస్తుంది. తులసి కోట ముందు దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. వృషభ రాశి వారు కుంకుమ పూజ చేసి మినుములను దానం చేయాలి. గురువారం శివాలయంలో అభిషేకం చేసిన ఇలా చేస్తే శుభ ఫలితాలు వస్తాయి. ఇంకా శుభ ఫలితాలు పొందాలి అంటే శుక్రవారం లక్ష్మీదేవి పూజించాలి. కనకటాత్ర స్తోత్రం, శ్రీ లక్ష్మీ స్తోత్రాన్ని పఠించాలి. అలాగే ప్రతినిత్యం దీపారాధన చేయడం అలవాటుగా చేసుకోవాలి. దీపారాధన వలన శక్తి స్వరూపి అయినటువంటి అమ్మవారు అనుగ్రహించి నీతివాదం తొలగిస్తుంది. కృష్ణుడిని పూజించడం వలన ఆలయ దర్శనం వల్ల మరింత శుభ ఫలితాలు లభిస్తాయి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.